హై వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 11 AM. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ రోజుని చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ నోట్తో మంచి గ్యాప్ అప్లో స్టార్ట్ చేయడం మనం చూసాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎట్ ద సేమ్ టైమ్ ఐఐపి డేటా తర్వాత మార్కెట్స్లో చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఈ రోజుకి కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే త్రీ కాన్సిక్యూటివ్ సెషన్స్గా కూడా అప్ ట్రెండ్లోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. మార్నింగ్కి నుంచి కూడా చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన గెయిన్స్ దగ్గర నుంచి కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు కూడా చాలా స్ట్రాంగ్గా మోవడం చూస్తున్నాం. బట్ లాస్ట్ ఒక 10 minutes నుండి మార్కెట్స్లో ఒక చిన్న డిప్ వచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా నిఫ్టీలో కొంత కరెక్షన్ అనేది చూస్తున్నాము. సెన్సెక్స్ విషయాన్ని కనుక వస్తే నిన్నటి క్లోజింగ్కి 245 పాయింట్స్ అప్సైడ్తో 36,024 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ 171 పాయింట్స్ పాజిటివ్గా 35,950 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 73 పాయింట్స్ అప్సైడ్తో సాంకేతికంగా కీలకమైన 10,800 లెవెల్ ఏవో అంటే చూసినట్టయితే 10,810 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 52 పాయింట్స్ పాజిటివ్గా కీ లెవెల్ అయిన 10,800ని బ్రేక్ చేసి దాని బిలో ట్రేడ్ అవడం చూస్తున్నాము. 10,789 ఆ లెవెల్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. అరౌండ్ ఒక 30 to 35 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ అనేది వచ్చిందనుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని కనుక వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 201 పాయింట్స్ అప్సైడ్తో 26,844 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసినట్టయితే 244 పాయింట్స్ పాజిటివ్గా 26,888 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తూ వస్తున్నాయి. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అడ్వాన్సెస్ చూసినట్టయితే 1,240గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 368గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 8.36%, హెచ్పిసిఎల్ 2.35%, ఎస్బీఐ 2%, జీ ఎంటర్టైన్మెంట్స్ 1.74% అండ్ ఎస్ బ్యాంక్ 1.85% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజెస్లో కనుక చూసుకున్నట్టయితే యూపీఎల్ అరౌండ్ 2%, సన్ఫార్మా 1.37%, టీసీఎస్ 1.33%, సిప్లా 1% అండ్ అదానీ పోర్ట్స్ 0.85% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయాన్ని కనుక వస్తే ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రస్తుతం పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. నికై 233 పాయింట్స్ అండ్ స్ట్రై టైమ్స్ 11 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 276 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 23, కోస్పీ 15 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 38 పాయింట్స్ వరకు పాజిటివ్ అవుట్లుక్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే 38 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో 10,826 వద్ద ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక డాలర్తో రూపీ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే 30 పైసా హయ్యర్ సైడ్తో 71.7 వద్ద ఇండియన్ రూపీ ఈరోజు డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అరౌండ్ 5.5%, రిలయన్స్ క్యాపిటల్ 4.62%, ఇండియన్ బ్యాంక్ 4.5%, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అరౌండ్ 4% అండ్ కోల్గేట్ నియర్లీ ఒక 3% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే విశాఖ ఇండస్ట్రీస్ 10.5%, టిటాగర్ వైగన్స్ 9.5%, అవంతి ఫీడ్స్ 8.5%, రేమోండ్ నియర్లీ 7% అండ్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఆల్మోస్ట్ ఒక 6.5% పైగానే పాజిటివ్ అవుట్లుక్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ లాస్ట్ ఒక 3 ట్రేడింగ్ సెషన్స్గా అప్ ట్రెండ్లోనే మూవ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఈ రోజు కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఈ రోజుని స్ట్రాంగ్ నోట్తో మంచి గ్యాప్ అప్లో స్టార్ట్ చేశాయి. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతూ రాగా లాస్ట్ ఒక 10 to 15 minutes బ్యాక్ నుండి కనుక చూసుకుంటే కొంత హైస్ నుండి కూడా ఒక చిన్న డిప్ అనేది వచ్చినట్టు కనిపిస్తుంది. బట్ ఆ 100 నోట మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఇంకా స్ట్రాంగ్గానే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే టెక్నికల్ చార్ట్స్ పరంగా ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు మార్కెట్స్లో? సో లాస్ట్ 2 days 3 daysగా నిఫ్టీలో ఒక లోయర్ లెవెల్స్లో నుంచి షార్ప్ బౌన్స్ రావడం మనం చూస్తున్నాం. సో అది చాలా తొందరగా రావడం చూస్తున్నాం. అది కాకుండా ఒక 78% ఫాల్ ఏదైతే జరిగిందో లాస్ట్ వీక్లో దాన్ని రీట్రేస్మెంట్ జరగడం కూడా చూస్తున్నాం. సో ఇంత ఫాస్ట్గా మూవ్ కావడం అంటే కొద్దిగా అబ్నార్మల్ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ 78% రీట్రేస్మెంట్ కూడా జరిగిపోయింది. కాబట్టి ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ జాగ్రత్తగా ఉండమని చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,000
ఒక కీలకమైన రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇంట్రాడే హై వచ్చేసి 26,949 దగ్గరలో ఉంది. అదే నిఫ్టీ హై వచ్చేసి 10,008 దగ్గరలో ఉంది. సో అది 10,008 అన్నది 78% రిట్రేస్మెంట్ లెవెల్ కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ లెవెల్. అక్కడ నుంచి అంటే ఇంట్రాడే హై నుంచి మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. సో ఇది షార్ప్గా బౌన్స్ వచ్చింది కాబట్టి అంతే షార్ప్గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా లాంగ్స్లో ఉంటే మాత్రం ఒక ప్రాఫిట్ని అయితే వీళ్ళనంత వరకు సెక్యూర్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా కన్సల్టేషన్ అన్న జరగాల్సి ఉంటుంది, లేదంటే సెల్లింగ్ ప్రెజర్ అయినా రావాల్సి ఉంటుంది. సో ఆ ప్రజెంట్ అయితే ఈ లెవెల్స్లో మార్కెట్ హాల్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఫ్రెష్ పొజిషన్స్ దూరంగా ఉండమని చెప్తాను, ఉన్న పొజిషన్స్లో ప్రాఫిట్ బుకింగ్ అన్నది చేసుకోమని చెప్తాను. సో ఎప్పుడైతే ఇంట్రాడే లో అన్నది బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ విషయానికి వస్తే 10,763 అనేది ఇంట్రాడేలో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో సెల్లింగ్ ప్రెజర్ అనేది కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది 10,640 దగ్గరలో ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇంట్రాడేలో వచ్చేసి 26,800 అనేది కీలకమైన సపోర్ట్ అని చెప్పొచ్చు. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈరోజు బ్యాంకింగ్స్లో ఒక వీక్లీ సెటిల్మెంట్ ఉంది కాబట్టి ఆ ఆప్షన్స్ పరంగా సెకండ్ హాఫ్లో మేజర్గా బ్యాంకింగ్ స్టాక్స్లో మూమెంటం అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి. సో లాస్ట్ వీక్గా అంటే లాస్ట్ 2 డేస్లో షార్ప్గా పెరిగింది కాబట్టి ఒక ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక మార్కెట్స్లో మేజర్ ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్లోనే ఉంది. కాబట్టి ఇలాంటి షార్ప్ బౌన్సెస్ వచ్చినప్పటికీ అవి సస్టైన్ అవ్వడానికి కష్టమని చెప్పొచ్చు. కాబట్టి ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఇక్కడ ఈ ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఫ్రెష్ పొజిషన్స్కి ఈ లెవెల్లో ఫ్రెష్గా లాంగ్స్ బిల్డప్ చేయడం అయితే రిస్క్ అనే చెప్పాలి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రవి. హలో. నమస్తే రవి, అడగండి. ఇన్ఫోసిస్ 650 అండి. 670. ఓకే ఓకే అండి. ఓకే, మీరు ఇన్ఫోసిస్లో 670 పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా టెక్ మహీంద్రా మీరు 700 పుట్ ఆప్షన్ అన్నారు. టెక్ మహీంద్రాలో కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ ఫ్యూ వీక్స్గా ఈ ఐటీ స్టాక్స్లో కొద్దిగా సైడ్ వేస్ మూమెంటం చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడున్న ఈ సైడ్ వేస్ మూమెంటం కొద్దిగా పర్టికులర్ డైరెక్షన్లో తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి ఈ డౌన్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఇన్ఫోసిస్ పుట్ ఆప్షన్, టెక్ మహీంద్రా పుట్ ఆప్షన్ రెండు హోల్డ్ చేసుకోవచ్చండి. ఓకే సూర్యదేవ్ గారికి ఇందాక ఇప్పుడు కాలర్ అన్నట్టు ఇన్ఫోసిస్ అండ్ టెక్ మహీంద్రా ఓవరాల్గా మనము ఐటీ స్పేస్ స్టాక్స్ గురించి చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగానే ఐటీ బేస్ స్టాక్స్ కొంతవరకు కొంత వీక్నెస్ అనేది తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్గా కొంతవరకు వాల్టైల్ ధోరణిలో ట్రేడ్ అవుతూ వచ్చిన ఐటీ స్టాక్స్ అన్నింటిలో కనుక చూసుకున్నట్టయితే కొంత ఈరోజు లాస్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్కి అగైన్ ఒక పాజిటివ్ మోడ్ అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు కనుక చూసుకున్నట్టయితే కొంచెం టీసీఎస్ లాంటి స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉన్నప్పటికీ రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ లెవెల్లో కనుక చూసుకున్నట్టయితే కొంత ఫ్యూచర్స్ పరంగా బయింగ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి టీసీఎస్లో ఏమైనా పొజిషన్స్కి వెళ్ళొచ్చు అంటారా? ఇప్పుడు ప్రస్తుతం కరెక్షన్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్లో ఏమైనా బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఎట్ ద సేమ్ టైం ఫర్దర్గా ఇంకా రానున్న రోజుల్లో ఐటీ బేస్ స్టాక్స్ మీరు అన్నట్టుగా కొంతవరకు పాజిటివ్ టర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో ఐటీ సెక్టర్ మేజర్గా లాస్ట్ ఫ్యూ వీక్స్ గమనిస్తే ఒక సైడ్ వేస్ మూమెంటం ఉన్నాయి. అంటే వేవ్ 2 అని చెప్పుకోవచ్చు లేట్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ వేవ్ 2లో ఉన్నాయి. ఆ వేవ్ 2 అనేది ఎండింగ్ స్టేజ్లో ఉంది. అంటే మనకి ఇక్కడ నుంచి మేజర్గా ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక ఐటీ స్టాక్స్లో. సో దాంట్లో టీసీఎస్ ఈరోజు గమనిస్తే 2020 ఆ రేంజ్ నుంచి సెల్లింగ్ ప్రెజర్లోకి ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అదే రేంజ్ దగ్గర లాస్ట్ ఫ్యూ వీక్స్గా అటెంప్ట్ చేయడం ఫెయిల్ అవ్వడం అలాంటివి జరిగింది. సో ఓవరాల్గా 2020 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు ఉంటాయి. దాని కింద ఉన్నంత వరకు టీసీఎస్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డౌన్ సైడ్లో 1940 దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే మనకు టీసీఎస్లో ఒక మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్ రెజ్యూమ్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఐటీ సెక్టర్లో నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి ఐటీ స్టాక్స్లో ఈ లెవెల్లో
లాంగ్స్ బిల్డప్ చేయడం అంటే మనకు ట్రెండ్కి అగెనిస్ట్ వెళ్ళడం అని భావించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. వరంగల్ నుండి సురేష్ కాలర్ ఉన్నారు. హలో. ఓకే, రెయిన్ ఇండస్ట్రీస్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? సారీ, హలో. యా చెప్పండి, రెయిన్ ఇండస్ట్రీస్ ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 179. ఓకే, రెండు కూడా లాంగ్ టర్మ్ తోనే తీసుకున్నారా? సో రెయిన్ ఇండస్ట్రీస్ మీరు 179 దగ్గరలో తీసుకున్నారు. ప్రజెంట్ 135, 140 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఒక సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటంటే రెయిన్ ఇండస్ట్రీస్ కొద్దిగా సైడ్ కన్సల్టేషన్ మోడ్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ 120 దగ్గర ఒక సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ సపోర్ట్ ఎంతవరకు హోల్డ్ అవుతుంది అన్నది గమనించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్ తర్వాతనే నెక్స్ట్ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు ప్రజెంట్ 120 జోన్ దగ్గర మళ్ళీ ఒకసారి సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా లో వచ్చే అవకాశాలు ఉన్నది భావించి మీరు ఇంకా నెక్స్ట్ లో వచ్చినప్పటికీ మళ్ళీ ఫ్రెష్గా యావరేజ్ చేయడానికి రెడీగా ఉండమని చెప్తాను. అంటే ఒకేసారి యావరేజ్ చేయకండి, ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చినా మీరు యావరేజ్ చేయడానికి ఉండండి. సో రాబోయే 6 months అలా మీడియం టర్మ్లో ఈ ఓవర్సోల్ పొజిషన్ నుంచి ఒక అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. జేకే పేపర్ మీరు 163 దగ్గర లాంగ్స్ తీసుకున్నారు. ఈ లెవెల్లో కన్నా కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. ఇప్పుడు పెద్దగా కరెక్షన్ అయితే ఇంకా రాలేదు, మీరు తీసుకున్న లెవెల్కి దగ్గరలోనే ఉంది. ఈ లెవెల్లో మీరు యావరేజ్ చేయడం కానీ ఇంకా కొద్ది కరెక్షన్ వచ్చిన తర్వాత యావరేజ్ చేయమని చెప్తాను. ఓకే, నేను నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో. యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫిలిప్స్ కార్బన్ అండ్ జెమ్నా ఆటోనండి. మీ వాయిస్ లోగా ఉందండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఫ్యూచర్ కన్స్యూమర్. ఓకే, స్టాక్స్లో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, చూడండి ఫిలిప్స్ కార్బన్ మీరు లాంగ్ టర్మ్ వెళ్ళొచ్చండి. కాకపోతే చాలా వరకు లాస్ట్ 1.5 yearలో అప్వర్డ్ సైకిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది, ఒక రీట్రేస్మెంట్ మోడ్లో ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా అప్ మూవ్ రాకపోవచ్చు. మీరు ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవచ్చు ఫిలిప్స్ కార్బన్లో. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ దీనికి ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అనేది 150, 160 జోన్ దగ్గరలో ఉంది. సో ఆ జోన్ వచ్చినప్పుడు ఒకసారి అక్యుములేట్ అనేది చేసుకోండి. ఇంకా కొద్దిగా లో వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. అక్కడ 150 కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ 120 దగ్గరలో సపోర్ట్ ఉంది. సో మీరు 150 నుంచి 120 రేంజ్లో మీరు అక్యుములేషన్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పర్పస్లో. జమ్నా ఆటో విషయానికి వస్తే జమ్నా ఆటో సిమిలర్ ప్యాటర్న్లోనే ఉందండి. సో ఆల్మోస్ట్ రీట్రేస్మెంట్ మోడ్లో ఉంది. సో మీరు ఎవ్రీ డిప్ని మీరు బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. కాకపోతే గమనించాల్సింది ఏంటంటే షార్ప్గా మనకు లాస్ట్ ఏదైతే అప్వార్డ్ సైకిల్ ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ అదే కంటిన్యూ అవుతుందని అనుకోవద్దు. ఇంకా కొద్దిగా రీట్రేస్మెంట్ జరిగిన తర్వాతనే జమ్నా ఆటోలో కానీ ఫిలిప్స్ కార్బన్లో కానీ అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్ మూవ్ కన్నా ముందుగా కొద్దిగా కరెక్షన్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ కన్స్యూమర్ విషయానికి వస్తే ఇది కూడా అంతే అండి, మీరు బై అండ్ డిప్స్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా అనుకూలంగా ఉంటుంది తప్ప షార్ట్ టైంలో కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు చెప్పిన 3 స్టాక్స్ మీరు బై అండ్ డిప్స్గా భావించాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ పర్పస్లో ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఖమ్మం నుండి రవి కాలర్ ఉన్నారు. హలో. జేఎస్డబ్ల్యూ స్టీల్ మీరు 75లో తీసుకున్నారు. ప్రజెంట్ పెద్దగా కరెక్షన్ అనేది ఇంకా రాలేదండి. కాబట్టి మీరు ఇప్పుడే యావరేజ్ చేయకండి. మీరు యావరేజ్ చేయాలనుకుంటే ఇది 70 పైన సస్టైన్ అయిన తర్వాతనే మీరు యావరేజ్ చేయండి. దాని కింద ఉన్నంత వరకు యావరేజ్ చేయకండి. ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. సో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మీరు 305 దగ్గరలో తీసుకున్నారు.
305 దగ్గరలో బై చేశారు. ఇది ప్రజెంట్ 198 200 ఆ జోన్ దగ్గర కొద్దిగా కన్సల్టేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇక్కడ ఇంకా సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని యావరేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇమీడియట్ అప్ మూవ్ అనేది రాకపోవచ్చు అండి. కొద్దిగా మీరు 1 year 1.5 year మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకునే ప్రాసెస్ పెట్టుకోవచ్చు. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎనర్జీ మాత్రం మీరు బయింగ్ ప్రైస్కి దగ్గరలోనే ఉంది కాబట్టి ఇదే లెవెల్లో యావరేజ్ చేయడం కన్నా కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత యావరేజ్ చేయండి. న్యూ ఇండియా అష్యూరెన్స్లో మాత్రం యావరేజ్ చేసుకోవచ్చు కొద్దిగా. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాము. రాజమండ్రి నుండి శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. హలో. 1 year వ్యూతో మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ని రికమెండ్ చేయమని అడుగుతున్నారు, అంతేనా? ఓకే అండి. చూడండి, ప్రజెంట్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్లోనే ఉన్నాయండి. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే 1 year టైం పీరియడ్ అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి మార్కెట్లో కరెక్షన్ అనేది బిగిన్ అయితే ముందుగా ఎఫెక్ట్ చూపెట్టేది మనకి మిడ్ క్యాప్ స్టాక్స్లోనే. కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్లో చాలా వరకు కరెక్ట్ అయి ఉన్నాయి. ఇంకా లోయర్ లెవెల్స్లో మనకు కొన్ని చాలా వరకు స్టాక్స్లో రీసెంట్గా వచ్చిన లోస్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నాయి. సో వాటిల్లో కొద్దిగా అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే వరకు మీరు మిడ్ క్యాప్ స్టాక్స్కి దూరంగా ఉండమని చెప్తాను. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి ఒక బేరిష్ సెంటిమెంట్, అంటే మనకి ఇక్కడ నుంచి 1 yearలో మార్కెట్స్ బేరిష్గా ఉన్నాయని భావిస్తున్నాం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు మిడ్ క్యాప్ స్టాక్స్ కన్నా లార్జ్ క్యాప్ స్టాక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. ఖమ్మం నుండి రమేష్. హలో, చెప్పండి రమేష్. ఫస్ట్ ఏమన్నారండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 260 పుట్ ఆప్షనా? 260 చాలా డిస్టెన్స్లో ఉందండి. మీరు 260 పుట్ ఆప్షన్ పెద్దగా యూస్ అవ్వకపోవచ్చు. మీరు 260 వచ్చినప్పటికీ అంటే ప్రజెంట్ రేట్ నుంచి ఇంకా 30 రూపీస్ రావాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 10% కరెక్షన్ వచ్చిన తర్వాతనే మీ పుట్ ఆప్షన్స్లో బెనిఫిట్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు చాలా డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి 260 కాకుండా మీరు 280 కానీ 275 అలాంటి నియరెస్ట్ స్ట్రైక్ని చూస్ చేసుకొని పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా ఈరోజు సెటిల్మెంట్ ఉంది కాబట్టి ఈరోజు మీరు పుట్ ఆప్షన్స్ కన్నా నెక్స్ట్ వీక్ పుట్ ఆప్షన్స్ అయితే బై చేయమని చెప్తాను. సో ఈరోజు సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా వొలాటిలిటీ అనేది ఉంటుంది కాబట్టి మీరు అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు. సో ఈ వీక్ పుట్ ఆప్షన్ తీసుకోకుండా మీరు నెక్స్ట్ వీక్ పుట్ ఆప్షన్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సంతోష్. హలో. గుడ్ మార్నింగ్ సంతోష్, అడిగండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఏంటండి? మీ వాయిస్ క్లియర్గా లేదు సంతోష్. క్యూపిడ్. ఓకే, ఇది హోల్డ్ చేస్తున్నారా, బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు అన్నది క్యూపిడ్ అండి? క్యూపిడ్ ఫైనాన్సా? ఓకే, ఓకే అండి, క్యూపిడ్ లిమిటెడ్. ఓకే, ఒక 10% లాస్లో కూడా ఉన్నారంట. సో క్యూపిడ్ లిమిటెడ్ ఆల్మోస్ట్ కంటిన్యూస్గానే మీరు అన్నట్టు ఒక డౌన్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. సో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. సో టెక్నికల్గా కొద్దిగా ఓవర్సోల్ పొజిషన్స్కి రావడం చూస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఇది 150 120 ఆ జోన్లో కొద్దిగా సపోర్ట్ అంటే బేస్ అనేది బిల్డప్ చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో చాలా వరకు కరెక్షన్ జరిగిపోయింది కాబట్టి కొద్దిగా టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు టెక్నికల్ బౌన్స్ వస్తే కనుక నెక్స్ట్ దీనికి 190 నుంచి 215 అన్నది నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్గా ఉంది. సో ప్రజెంట్ ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. టెక్నికల్ బౌన్స్ వస్తే మీ బయింగ్ ప్రైస్ పైన వస్తే కనుక మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. దీనికి ముఖ్యంగా 215 220 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని కనిపిస్తుంది. సో ఆ జోన్ వరకు బౌన్స్ వస్తే ఆ జోన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, జనగాం నుండి నగేష్. హలో. ఓకే,
పిఎన్బి గిల్స్ మీరు 48లో ఉన్నాయి. ఇది ప్రజెంట్ 30-31 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. మీరు కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇదే లెవెల్లో కంప్లీట్ యావరేజ్ చేయకుండా ఒక సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని యావరేజ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా డిప్ వస్తే మళ్ళీ ఇంకా కొద్దిగా యాడ్ చేయడానికి రెడీగా ఉండమని చెప్తాను. అంటే ఉన్న క్యాపిటల్లో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో దాంట్లో కేవలం 30-40% ఇప్పుడు యావరేజ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా యావరేజ్ చేయడానికి రెడీగా ఉండమని చెప్తాను. నెక్స్ట్ శ్రేయి ఇన్ఫ్రా అన్నారు. శ్రేయి ఇన్ఫ్రా మీరు 72 దగ్గరలో బై చేశారు. ప్రజెంట్ 31-32 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో కూడా మీరు ఇది ఒక సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని యావరేజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు చెప్పిన 2 స్టాక్స్లోనే అంటే మీరు 1 year 1.5 year మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది మీరు చెప్పిన ప్రైసెస్ రావడానికి. సో ఆల్రెడీ మీరు బై ప్రైస్కి ఆల్మోస్ట్ ఒక 50% కరెక్షన్ కూడా జరిగిపోయింది శ్రేయి ఇన్ఫ్రాలో. కాబట్టి మీరు ఇది సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని యావరేజ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా దీనికి లోయర్ లెవెల్స్లో కొద్దిగా బేస్ అనేది ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ 55-60 రూపీస్ దగ్గర ఒక బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని 50 రూపీస్ పైన సస్టైన్ అయిన తర్వాత ఫ్రెష్గా అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. సతీష్ కాలర్ ఉన్నారు. హలో. ఓకే, అంటే షార్ట్ టర్మ్కి తీసుకున్నారా సతీష్? ఇది 182లో బై చేశారా? 182లో మీరు లాంగ్స్ ఉంటే మాత్రం ఒకసారి బుక్ చేసుకోమని చెప్తానండి. ఈరోజు కొద్దిగా బేరిష్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. హయ్యర్ లెవెల్స్లో టెక్నికల్గా చెప్పాలంటే బేరిష్ బెల్ట్ హోల్డ్ ప్యాటర్న్ ఏర్పడింది. కాబట్టి ఈరోజు హై ఏదైతే ఉందో అది కీలకమని చెప్పొచ్చు. సో 193 అన్నది కీలకమైన లెవెల్. అంటే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొంటున్నది ఎస్ బ్యాంకు. సో దానిపైన క్లోజ్ అయితే తప్ప ఇప్పుడున్న ఏదైతే లాస్ట్ ఫ్యూ డేస్గా వచ్చిన బౌన్స్ సస్టైన్ అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. దాన్ని ఒకసారి 193 పైన క్లోజ్ అయితేనే ఇది అప్ మూవ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని కింద ఉన్నంత వరకు ఇది మళ్ళీ లోయర్ లెవెల్స్ 160 వరకు నెక్స్ట్ డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీకు అప్ సైడ్ లిమిటెడ్గా ఉంది, డౌన్ సైడ్ హెవీగా ఉంది. కాబట్టి ఒకసారి లాంగ్స్లో బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. మహాలక్ష్మి మెయిల్ చేశారు. ఎస్బీఐ అండ్ బంధన్ బ్యాంక్ రెండు కూడా లాంగ్ టర్మ్ మీతో తీసుకోవచ్చా? చూడండి, ఎస్ బ్యాంక్ బంధన్ బ్యాంకులో మీరు లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే ఎస్ బ్యాంక్ చూస్ చేసుకోమని చెప్తానండి. ఆల్మోస్ట్ ఇది చాలా వరకు ఒక మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కొంచెం నెంబర్ 1 బ్యాంక్ అని చెప్పుకోవచ్చు ఎస్బీఐ. సో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే పెద్దగా అప్సైడ్ అనేది దీంట్లో ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయలేమండి. చాలా వరకు మనకు 335-350 దగ్గర నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఎస్ బ్యాంక్లో ఇంకా కొద్దిగా బ్యాంకింగ్ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెజర్ వస్తే కనుక ఎస్బీఐలో కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్స్ బిల్డప్ చేయాలి అనుకుంటే 260 కానీ 250-260 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ నుంచి అక్యుములేషన్ చేసుకుంటూ వెళ్ళడం బాగుంటుంది. ప్రజెంట్లో అయితే ఇమీడియట్గా రెసిస్టెన్స్ అన్నది 350 మనకి రీసెంట్ అయి ఉంది. కాబట్టి దాన్ని క్రాస్ చేయలేకపోవచ్చు మీరు. కాబట్టి లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు అక్యుములేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు బంధన్ బ్యాంక్ అన్నారు. నెక్స్ట్ బంధన్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఒక మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోనే ఉంది. షార్ట్ టైంలో మాత్రం ఒక కౌంటర్ అప్ మూవ్లో ఉంది. కాబట్టి మీరు ఈ లెవెల్లో బై చేయడం కన్నా మళ్ళీ రీసెంట్ లోస్ 380-400 ఆ జోన్ వస్తే అక్కడ నుంచి బై చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ లెవెల్లో మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది హెవీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రాజమండ్రి నుండి రవి. హలో. నమస్కారం, చెప్పండి. DCL BEL మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నారా, ట్రేడింగ్ పరంగా తీసుకున్నారా? ఇది
సార్ మీరు బై చేసిన రేటు అయితే బాగానే ఉంది. మీరు రీసెంట్ లోయర్ సపోర్ట్ లెవెల్ దగ్గరలో బై చేసినట్టు ఉన్నారు. సో మీరు బై చేసిన రేటు 75, 76 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. కాకపోతే అది కొద్దిగా ఆ రేంజ్లో సస్టైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఉన్న పొజిషన్స్ని ఒకసారి లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. సో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 82 దగ్గరలో ఉంది. నెక్స్ట్ 87 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు 87 వరకు కొద్దిగా వెయిట్ చేయొచ్చు. డౌన్ సైడ్లో మాత్రం 75 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. హెక్సావేర్ ఫ్యూచర్స్ పరంగా ఈ రోజుకి తీసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. హెక్సావేర్ ఓవరాల్గా ఐటీ సెక్టర్లో అయితే పెద్దగా బుల్లిష్గా అయితే కనిపించట్లేదు. హెక్సావేర్ విషయానికి వస్తే 340 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అక్కడి నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాను లాస్ట్ 2 డేస్గా. కాబట్టి మీరు ఈ లెవెల్లో లాంగ్స్ బిల్డప్ చేసుకోవడం కన్నా ఒకసారి 340 క్రాస్ అయిన తర్వాత లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలి అని చెప్తాను. సో 340 కింద ఉన్నంత వరకు ఇది బేరిష్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ దీనికి కీలకమైన సపోర్ట్ 309 దగ్గరలో ఉంది. సో మీకు అప్ సైడ్ లిమిటెడ్గా ఉంది, డౌన్ సైడ్ రిస్క్ హెవీగా ఉంది. కాబట్టి ఈ లెవెల్లో లాంగ్స్ బిల్డప్ చేయడం కన్నా రెసిస్టెన్స్ క్రాస్ చేసిన తర్వాత మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకుంటే 340 అనేది సపోర్ట్గా మారే అవకాశాలు ఉంటాయి. సో 340 క్రాస్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయమంటాను. దాని కింద ఉంటే మాత్రం లాంగ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే అండి, లాస్ట్ మెయిల్ చూద్దాం. విజయలక్ష్మి మెయిల్ చేశారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ 157లో షార్ట్ చేశారు. సో ఇది రెసిస్టెంట్ లెవెల్స్ అనేది ఎలా ఉన్నాయంటారు అని అడుగుతున్నారు. ఇక్కడ స్టార్ట్ చేశారు 157. జిందాల్ స్టీల్ అండ్ పవర్ మీరు 157 దగ్గర షార్ట్ సెల్ చేశారు. ఈరోజు దానికి 160-50 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో అది క్రాస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మీరు ఉన్న పొజిషన్ అయితే మీరు 161 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఈరోజు క్లోజింగ్ 161 పైన సస్టైన్ అయితే మీరు షార్ట్స్ కవర్ చేసుకోమని చెప్తాను. దాని కింద ఉంటే మాత్రం నెక్స్ట్ 152 వరకు డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో 161, 152 ఈ రెండు కీలకమైన లెవెల్స్ కాబట్టి దీన్ని గమనించండి. మీరు 161 పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి షార్ట్స్లో. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనలీ మార్కెట్స్ ఆ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ కొంత హైస్ నుండి కూడా ఒక చిన్న డిప్ అనేది రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం కొంతవరకు ఫ్లాట్ టు పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ కొంత స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. బోత్ పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ రెండు కూడా చూసుకున్నట్టయితే ఈరోజు స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. బట్ ఆ బ్యాంక్స్లో కూడా కొంత హైస్ నుండి కూడా ఒక ఫ్యూ చిన్నపాటి కరెక్షన్ అనేది స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఈ రోజుకి ఎలా మూవ్ అవ్వచ్చు అంటారు? నిన్నటి పాజిటివ్ ట్రెండ్ అనేది ఈరోజు కూడా కొనసాగడం చూస్తున్నాము. సో మీ వ్యూ ఏంటంటారు బ్యాంక్స్ పై? సో బ్యాంక్స్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైతే 26,830 స్పాట్ లెవెల్ బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఈరోజు ఇప్పటి వరకు జరిగిన ప్యాటర్న్ గమనిస్తే హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి పెద్దగా అప్ సైడ్ అయితే వెళ్ళకపోవచ్చు. నా ఉద్దేశంలో ఒక్కొక్కసారి 26,850 కనుక బ్రేక్ డౌన్ అయితే అక్కడి నుంచి 26,700 కానీ 26,600 వరకు ఈ డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తాను. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వ్యూయర్స్, ప్రెజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ అరౌండ్ 50 పాయింట్స్ పాజిటివ్గా 10,788 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 168 పాయింట్స్ పాజిటివ్గా 35,947 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 253 పాయింట్స్ పాజిటివ్గా 26,897 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది ఇవాల్టి మార్కెట్స్ ఎట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.